అపోస్తుల కార్యంలో ఒకసారి చూద్దాం రండి, 4వ అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33, 34, 35, 33 నుంచి 35 వరకు చదుదాం. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. అమాట చూడండి, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదువ లేకపోయెను. తొలి దినాల్లో సువార్త జరుగుతున్నప్పుడు అందరము సమానంగా ఉండాలి అన్న ఒక సందేశం బయటికి వెళ్ళినప్పుడు ఆ దినాల్లో జరిగినటువంటి అద్భుతకరమైనటువంటి మాట అది. ఆదిమ సంఘం తమ చెర స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారంట. దేవుని బిడ్డలారా, నేను అంటానండి ఒక మాట, మన ఆస్తులు మనమేం అమ్ముకోవద్దులేండి. దేవునికి రావాల్సిన ఘనతైనా మనం గొప్పగా చేయాలి కదండి. ఈ విషయంలో మీరు తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెప్తాను. ఈ మందిరము కట్టేటప్పుడు చాలామంది ఇంత నుంచి ఇక మీ ఇష్టం అని అన్నాం. ఎప్పుడైనా అలాగే అంటాను నేను, ఎందుకంటే నేనేం అప్పిలే మీకు ఇంత కట్టండి అని చెప్పడానికి, మీ ఇష్టం అన్నాను. మీరు ఇష్టం అన్నారు కదా అని అంతే లైన్ గీసుకొని ఆ లైన్లోనే కట్టుకుంటూ వచ్చేశారు. ఒక్కొక్కరు ఈ మందిర నిర్మాణం కొరకు 10,000, 20,000, 30,000 అంటే ఎక్కువ, 1-2 కుటుంబాలు తప్ప. ఆ టైంలోనండి అరుణమ్మ చనిపోయింది. మా అక్కగారు చనిపోయింది. చనిపోక ముందే ఆమె కొంత డబ్బులు, ఒక 90,000 రూపాయల డబ్బులు మా చేతికి ఇచ్చింది. దాని గురించి కూడా సమస్య వచ్చింది. లెక్కంతా వాళ్ళకేనా అని చెప్పేసి వచ్చింది. మాకొద్దు తల్లి. నేను నా సేవలోకి వచ్చిన తర్వాత నేను నేర్చుకుంది ఏంటి అంటే, బలవంతంగా ఎవరితో ఇప్పించుకోను, బాధ పెట్టి గుంజుకోను. అందుకే నా దేవుడు నాకు ఏ కొరత చెయ్యడు కూడా. అటువైపున కానుకిచ్చే వాళ్ళు ఇబ్బందులో ఉన్నారు అని అంటే చెయ్యి వెనక్కే దొబ్బుతాను తప్ప వాళ్ళ ఇబ్బందులతో నాకేం పనిలేదు, నా జోబి నిండి తెచ్చాలని అనుకోను. నేను డబ్బులు తీసుకొచ్చి, వద్దమ్మా నీ డబ్బులు నువ్వు తీసుకో, నీకు బుద్ధి పుట్టిన వాళ్ళకి ఇచ్చుకో అని చెప్పేశాను. నేను చనిపోయేంత వరకు నీ దగ్గర పెట్టు, చనిపోయిన తర్వాత ఇది మందిరానికి. నేను అంటాను, ఆమె లేదు వాస్తవంగా మన మధ్యలో, కానీ జీవముతో ఉన్న వారి అందరికన్నా ఎక్కువ అర్పణ అర్పించినట్లే కదా, దేవుని గణపరిచినట్లే కదా. వారి జీవము ప్రభువునందు ఏమై ఉంటుంది? భద్రపరచబడి. దేవునిందు ప్రియమైన వారలారా, దేవుని సొమ్ము కూడా దిగమింగేటటువంటి స్వభావం నీలో ఉంటే ఈ రోజున్న రోజులు ఎప్పుడు ఉండవు కదా. వయస్సు అనేది పెరుగుతూ ఉంటుంది, వ్యాధులు అనేది వస్తూ ఉంటాయి, బాధలు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ దాటుకొచ్చిన తర్వాత వృద్ధాప్యం అనేది కూడా వస్తుంది. ఆ రోజు మన నీతి మన వెంట రావాలి అంటే, ఆస్తిలో భాగాలేం పంచద్దు, కానీ దేవుని ప్రథమ ఫలము అనబడేటటువంటిది దేవుని పేరట ఏం చేయాలి? వెచ్చించి దేవుణ్ణి ఘనపరచాలి. అలాగే ఎవరైతే చేస్తారో వారిని దేవుడు చెప్పండి, వారిని దేవుడు ఘనపరుస్తాడంట. అలాగే చేయకోకుండా మేం బాగున్నాం అని నేను అనుకోవచ్చు, నువ్వు అనుకోవచ్చు, మేము బాగున్నాం, ఏం పర్లేదు, ఏం ఇవ్వకపోయినా బాగున్నామే, అందరు ఇస్తున్నారు, అందరు అందరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మేం బాగున్నాం, నీవు బాగున్నావు అనుకోవడం వరకే ఉంది తప్ప మన తదుపరి వచ్చే సంతానం కూడా బాగుండాలి. దావీదు 1000 మణుగుల బంగారాన్ని సిద్ధపరిస్తే సొలొమోను తన కుమారుడైన సొలొమోను కాలంలో
ఇంకా మందిరానికి కొరత ఉంది అని అన్నప్పుడు మరికొన్ని వేల మణుగుల బంగారాన్ని సమకూర్చారు. సమాజము ఇచ్చింది. ఆయన జ్ఞాన వాక్కులు వినడానికి ఎక్కడో 1500 నుంచి 2500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి షేబాదేశపు రాని వేల మణుగుల బంగారం తీసుకుని వచ్చింది. నేను చెప్పే మాట ఏంటంటే, దావీదుకు చేసిన వాగ్దానమును బట్టి ఆయన కుటుంబాన్ని తప్పుల నడకలో జీవితాలు జీవించినా సరే మనస్సును కష్టం చేసుకొనైనా తన స్వాస్థ్యాన్ని దూరము చేయాల. దేవునికి ఇవ్వడం అనేది ఏంటో చెప్పమంటారా? ఒక మాట చెప్పి మిగతా మూడో విషయంలోనికి వెళ్తాం. దేవునికి ఇవ్వడము అనేది మన పిల్లల కొరకు ఒక నిధిని దాచిపెట్టడం. అప్పుడప్పుడు మన బ్యాంకుల్లో ఆడీలు ఈడీలు కడతాం కదండి, అది ఒక దాపరికం. ఆ దాపరికం నీవు ఉండంగా కావచ్చు, నువ్వు పోయినా కావచ్చు, నీ పిల్లలను దేవుడు మరవక ఇచ్చేటటువంటిది. అందుకే దేవుని గణపరచడము అంటే చెప్పండి, దేవునికి ఏ భాగం ఇవ్వాలి? ప్రథమ ఫలం ఇవ్వాలి. ప్రథమ ఫలం ఇవ్వాలి. ప్రథమ ఫలము అంటే చెట్టుకు కాసిన తొలికాయ, ఇంటికి వచ్చిన మొదటి డబ్బు. మీరు అన్యులను చూడండి. నేను ఒకసారి పూలంగల్ దగ్గర వేరే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి బండ్లో వెళ్ళాను. తెల్లవారుజామునే 4:30-5 లోపలనే బస్సు దిగుతుంది. హైదరాబాద్ నుంచి వస్తారు, మీరు రిసీవ్ చేసుకోవాలంటే వెళ్ళాను బండి వేసుకొని. అప్పటికి టీ బొంకు పెట్టాడు. సరే కొంచెం నిద్ర వచ్చినట్లుగా ఉంది, తాగుదామా టీ అనుకుంటే బ్రష్ చేయకుండా ఎప్పుడూ టీ తాగను, ఎప్పుడూ అలవాట్లేదు. చేసినాకైనా తాగడం లేదు. ఎప్పుడన్నా టిఫిన్ చేస్తే అనిపిస్తే తాగుతా. సరే మొత్తం పైన అప్పటికే టీ దగ్గరికి ఒకరిద్దరు వచ్చారు. నేను ఆ ప్రక్కనే నిలబడుకోన్నా, చూస్తూ ఉన్నా. వాడు అప్పుడు గ్యాస్ కాదు, పంపు కొట్టాడు, పాలు పెట్టాడు. ఒక ఆయన వచ్చేసి టీ అని డబ్బులు ఇచ్చాడు. బాగా వినాలి, డబ్బులు ఇచ్చాడు. ఓకే ఉండు అని చెప్పేసి అన్నాడు. పాలు కాగాయి, చక్కెర వేసాడు, టీ పొడి వేసాడు, అన్నీ వేసాడు. గ్లాసులో టీ పోసాడు. వానికే ఇస్తున్నాడు అని అనుకున్నాను. దాని చుట్టూ తిప్పి కింద కూడా పోసినాడు. ఒరే పనికి వాలాడు, ఇదేంటాడు కింద పడేసాడంటే భూమాత కన్నాడు. మొదటి కప్పు ఎవరికంట? భూమాత కన్నాడు. ఆడన్నీ ఎలకలే తిరుగుతున్నాయి, ఆ భూమాత లేదాడ. రెండోది వీడిచ్చిన డబ్బు చాలా జాగ్రత్తగా అన్నిటినీ తాకాడు. పోయింది దాకాడు, చెక్క డబ్బాను దాకినాడు, టీ పొడిని దాకినాడు, పాల క్యాను దాకినాడు. అన్నిటినీ తాకి దేవుంది అని అన్నాడు. మరి ఇప్పుడు చెప్పండి, నిజదేవుని కలిగినటువంటి మనం మేలా, వాడు మేలా? మనిషి ఒక్కసారి ధనం మీద వ్యామోహం కలిగితే దేవుడికి ఇవ్వాలన్న తలంపే రాదండి. ఇవ్వాలన్న తలంపు వచ్చినా మనుషులు గుర్తుకొస్తారు. మనం ఇస్తే వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు, వీళ్ళు పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు మనుషుల్నే చూస్తారు. మనం ఇవ్వడం మన పని అండి. లెక్క చెప్పుకోవడం వాళ్ళు సేవకుడైనా విశ్వాసైనా ఇంకొకరైనా వాళ్ళ దేవుని పనిది. దేవునికి లెక్క చెప్పడం వాళ్ళ పనిది. ప్రథమ ఫలం దేవుని గణపరచుటకు. ఇంకో మాట చెప్పాను, 35వ కీర్తన 27వ వచనాన్ని మనం చూద్దాం. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. ఆ మాట చూద్దాం. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము. సేవకుని గౌరవిస్తుంటే దేవుణ్ణి గౌరవించినట్లు లేదా గణపరిచినట్లు. ఎవరిని గణపరచాలా? చెప్పినవే, సేవకుని గణపరచాలంట కదా. నేను అంటానండి, ఈరోజు మనిషి సాక్ష్యము లేని వారిని పెద్దగా మాట్లాడుకుంటారు. మంచి వ్యక్తిత్వం కలిగి మేలు కోరి గద్దించేటటువంటి వారిని ఎప్పుడూ తృణీకరిస్తారు. కొన్ని మాటలు మాకు వినపడుతుంటాయి, అన్నా ఇట్లా అన్నారన్నా అట్లా అన్నారన్నారు. నేను పెద్దగా దాని గురించి ఎక్కువ థింకింగ్ ఏం చేయను. అందుకే దేవుని మహాకృప, ఇంకా నాకు చక్కెర వ్యాధి రాలే, ఇంక ముందు కూడా రాదు. మా మేడం ఆలోచిస్తూ ఉంటుంది. ఆడోళ్ళు కదండి, ఇంట్లో ఉంటారు, ఆలోచిస్తారు. చక్కెర రై అని పైకి వచ్చినప్పుడల్లా నేను రుయ్ అని రక్తం లాగాల్సింది వస్తుంది పోయి. నేను అంటాను, ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో దేవుని మందిరంలో ఉండి
గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు, మందలించినప్పుడు, సరే ఇంకొకటి మాట్లాడినప్పుడు మంచోడైన సేవకుడు బయటికి వెళ్ళిన 1 వారానికో 2 వారాలకో 6 నెలలకో 3 నెలలకో చాలా చెడ్డ వ్యక్తి తిరుగుబోతూ సేవకుడు సేవకురాలు ఎట్లవుతారు? ఒకవేళ వాళ్ళు తిరుగుబోతు అంటే ఈ వారం నుంచి 5-6 నెలలు 3 నెలల్లో తిరుగుబోతుతనం నేర్చుకున్నారా? సేవకురాలోకంతో సేవకునోగంతో ఒకదాంతో తిరగడం ఏమైనా నేర్చుకుంటారా? ఒకవేళ ఈ గుణాలు ఉంటే ముందు నుంచే ఉండాలి కదా. ముందు నుంచున్న ఈ చెడ్డ గుణాలున్న వ్యక్తితో ఎట్లా మసిలేవును అంటే ఇప్పుడు లోపం ఎవరిదంటారు? ఎంత కుంచిత్ బుద్ధండి. అది అర్థం చేసుకో, కంట్రోల్గా ఉంటుంది. తన సేవకును చూసి ఆనందించి ఘనపరిచినటువంటి వ్యక్తులు ఏమయ్యారో ఒక మాట చెప్పమంటారా మీకు? రండి చూపిస్తా. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 13వ వచనాన్ని చూద్దాం. 14 కూడా చదువుదాం. 13, 14. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడగాకమో, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి తీసుకురమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. 14. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోయిందని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడని నేను చాలు. ఎవరేమే? సారేపతు గ్రామములో ఉన్న ఒక విధవరాలు పుల్లలు ఏరుకోవడానికి వచ్చింది. కరువు కాలంలో లాస్ట్ ఫుడ్ ఇంకా తిని చచ్చిపోవా, ఇంకా లేదు, గత్యంతరం లేదు, పాపం కరువు. ఈలోపు దేవుడు అన్నాడు, నేను నిన్ను పోషించడానికి ఒక విధవరాల దగ్గర పంపిస్తున్నా, పో అన్నాడు. వచ్చాడు. పుల్లలు ఏరుకుండా ఆమెతో మాట్లాడాడు. అమ్మ నీళ్ళు తీసుకురమ్మ కొన్ని అన్నాడు. నీళ్ళే కదా అని తీసుకురావడానికి వచ్చింది. ఈలోపు ఇటు వస్తూ వస్తూ ఒక రొట్టె చేసుకురమ్మా అనింది. ఆమె చాలా ప్రాధేయపడింది పాపం. 12వ వచనంలో ఏమంటుందంటే, యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెము నూనె నా యొద్దనున్నది, కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధం చేసుకునవలనని పుల్లలు ఏనుకొనుటకై వచ్చి తిని అని ఆమె చెప్పింది. అమ్మ లేదులేమ్మా, దేవుని కార్యాన్ని చూస్తాం అనడానికి ఒక మాట చెప్పాడు. భయపడవద్దు అన్నాడు 13లో. నువ్వు వెళ్ళి చేయి అన్నాడు. అయిపోయింది. ఆమెకు నూనె తగ్గల, రొట్టె కొదవలేదు, పిండి అయిపోలేదు, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు సేవకుని గౌరవపరిచినందుకు ఊరక భూవేనా, కడుపేనా నిండేది? ఇంకేమి జరగవా? ఇప్పుడు చూడండి 18వ వచనానికి వద్దాం. ఆమె ఏమని మాట్లాడుతుందంటే, వాళ్ళ కొడుకు చనిపోయాడు. దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి, నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా. 22వ వచనానికి వద్దాం. 22వ వచనానికి వద్దాం. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా చిన్నవాని తీసుకుని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆమె ఏమంటుంది? నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదునెను. ప్రభునందు ప్రియమైన వారలారా, సేవకుని గౌరవించి సంతోషింపచేసిన ఆ తల్లి కోల్పోయిన తన బిడ్డను తిరిగి పొందుకుంది. ఒకవేళ ఈ దినాల్లో నువ్వు బిడ్డను నువ్వు తిరిగి పొందుకోలేకపోవచ్చు, కానీ ఏ ఏ విషయాలలో ఆశీర్వాదాలు వెనక్కి వెళ్ళాయో నీ సేవకుడు భారమైన మనస్సుతో ప్రార్థించి దేవుని పాదాల చెంత నీ కుటుంబం కొరకై మొరపెడితే తిరిగి పొందుకుంటావు. ఇదే వృత్తాంతం రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో కూడా జరుగుతుంది. ఘనురాలైన షునేమీయురాలు, పిల్లలు లేరు ఆమెకు, కానీ ఆమె అంటుంది, తన భర్తతో చెప్తుంది,
మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఆయనకు భక్తి ఉంది, భయం ఉంది. ఆయన్ను మనం గౌరవిద్దాం. గుర్తుపెట్టుకోండి, ఎవరిని గౌరవించాలంటే భయభక్తి కలిగిన సేవకుడు. అది మీ సేవకుడైనా ఇంకో సేవకుడైనా భయం లేకోకుండా తిరుగుతుడు చూడండి. అలాంటి వాళ్ళ గురించి నువ్వేం భయపడాల్సిన పనిలే. వద్దులేనా, మేము ప్రార్థన చేసుకుంటామన్నా, నీకేం కీడేం రాదు. ఆమె కుమారుని కనింది, మంచి ధనవంతులు వాళ్ళు. ఒక దినాన ఆమె కూడా కొడుకును కోల్పోయింది. ఆమె కుమారుని కూడా తిరిగి ఆమె మరలా పొందుకుంది. నేను అంటాను, ఏదైనా నువ్వు దీవించబడాలి అన్నప్పుడు నీ వల్ల సేవకుడు బాధపడే పరిస్థితి ఎప్పుడు రాకూడదు ప్రియులారా. ఈ విషయంలో నేను చాలా జాగ్రత్త పనుని. ఒక్కసారి నేను నా జీవితంలో పొరపాటు చేశాను, ఒక సేవకుని బాధపరిచి. మామూలుగానే అన్నాడు, టయానికి రావాలి కదా ఆరాధనకు. ఎప్పుడు అయిపోయేటప్పుడు వచ్చి నేను వాక్యం చెప్పాలా అది ఇది అని అన్నాను, తప్పు కదా అని అన్నాను. ఆయన బాధపడి వెళ్ళాడు. ఆయన మరలా మా ఇంటికి వచ్చి అతనికి సమృద్ధి అయిన కానుకనిచ్చి భోజనం పెట్టి నన్ను కౌగిలించుకొని నా మెడ మీద ముద్దు పెట్టి, నేను కొంచెం కోపంగా నేను అని వెళ్ళాను, నీకేమైనా కీడు కలిగింటే నన్ను క్షమించు అన్నాడు. ఆయన పేరు రూబేనే. ఆయన పేరు రూబేనే. ఆ 2-3 నెలలు నిజంగా మనశ్శాంతి లేని జీవితం అండి. నాకు కొంతమంది వాళ్ళ కష్టార్జితంలోంచి ఒక 500 అట్లా కానుక తీసుకొని వచ్చారు. కొంతమంది ప్రతి నెల ఇమ్మానుయేలు ప్రదీపాలు తీసుకొస్తే, నాకు మీ కానుకొద్దు, ముందు క్రమంగా ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసేది నేర్చుకోండి, ప్రభు పాదాలు పట్టేది నేర్చుకోండి, ఆయన శరణు వేయడం నేర్చుకోండి. మీ 500తో నేను లక్షాధికారిని ఏం కాను, లేకపోతే 500 ఇస్తారు కదా అని చెప్పేసి నవ్వను. నేను చాలా జాగ్రత్త అని చెప్పాను. మీ ప్రవర్తన, మీ భక్తి జీవితము సేవకుడు సంతోషించే రీతిగా ఉంటే మీ పిల్లల జీవితంలో నూతన కార్యాలు జరుగుతాయి. ఈ లోకంలో దేవుని ఏడిపించడం అంటే సేవకుని ఏడిపించడమే. బాగున్నట్టుగా అనిపించవచ్చు మనకు, కానీ ఎక్కువ కాలం ఉండవండి ఆనందం. అదే కాలం మేము వాకింగ్ చేస్తూ ఇదే మాట్లాడుకున్నాం. చాలా వరకు నాకు తెలిసిన, ఈ మధ్యకాలం నాకు తెలిసిన ఒక సేవ, వరంగల్ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ఒక ఆయన 200 మంది చర్చికి వచ్చేవాళ్ళండి. 200 మంది. వాళ్ళు వీళ్ళు సమస్యలు సృష్టించి లాస్ట్కి ఆ చర్చికి 20 నుంచి 40 మంది వస్తారు. ఎలాగా? ఒక ఆమె బయటికి పోతుంది, ఆమెతో పాటు ఒక 10 మందిని ఇంటికి పిలిచిపోతుంది. ఈయన దిగులు చేసి, నేను ఎంత కష్టపడి వాక్యం చెప్తే ఏంటి ఇలాగ అయిపోయింది అని దిగులు చేసి హాస్పిటల్కి వెళ్తే అన్ని నార్మల్ రిపోర్ట్స్. సికింద్రాబాద్లో అన్ని నార్మల్ రిపోర్ట్స్. వీల్ చైర్లో కారు ఎక్కించాడు, కారులోనే చనిపోయాడు. యవ్వనస్తుడు, 48-50 ఏళ్ళు ఉంటాయి. కానీ ఆ బాధకరమైన, ఆమె ఏడుస్తూ వాళ్ళ భార్య ఒక సాక్ష్యం చెప్తుంది. మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ 20 కుటుంబాలు ఉన్నాయి అని వేరే వాళ్ళతో సాక్ష్యం చెప్తుంది. ఆ 20 కుటుంబాలు మేము తోసినా బయటికి పోవు, ఎవరు ఎన్ని చెప్పినా బయటికి వెళ్ళవు. అలాంటి కుటుంబాలు కొన్ని ఉన్నాయి. నా భర్త విశ్వాసులని పోరాడి తన జీవితాన్ని తను చాలించాడు. చాలామంది సేవకులకు ఎందుకు జబ్బులు తెలుసా? రప అని గుండెలను కోసేది ఏంటంటే తన కుటుంబాల కన్నా విశ్వాసుల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. మళ్ళా వాళ్ళ నుంచే వేలు అధికారులు ఏముండవు. అరే, ఈ ఆత్మ కొరకు ఇంత ప్రయాసపడ్డామే, ఇన్ని మంచి సందేశాలు చెప్పామే, ఇన్ని మేలుకరమైన విషయాలు చెప్పి ఏమైపోయాయి ఇవన్నీ? గాలి కొట్టుకొని పోయాయే, చిన్న దానికి వెళ్ళిపోతారే అన్నప్పుడు ఆలోచనలు అంతే. దేవుని గణపరచడము అంటే సేవకుని గౌరవించి సంతోషింపచ్చాడు. చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. దేవుణ్ణి ఎలా గణపరచడము. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనాన్ని ఆ మాట చూడండి. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఆ మాట చూడండి. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని గణపరచును. దేవుని ఎలా గణపరచవచ్చు అంటే
దేవునిని సేవించి గణపరచవచ్చు. సేవించి అనే పదానికి అర్థం ఆరాధన చేసి, దేవుని నామాన్ని ఘనపరిచి. దేవునియందు ప్రియమైన వారలారా, దేవుని ఆరాధన చేసి ఘనపరచవచ్చు. ఇప్పుడు ఆరాధనను కోల్పోతే చెప్పండి, ఆరాధనను కోల్పోతే తృణీకరించినట్లు. నన్ను గణపరచువారిని నేను గణపరిస్తే, నన్ను తృణీకరించి ఆయన చచ్చిపోతే చచ్చిపోయాడు, రక్తం కారిస్తే కార్చాడు, శిలువ మోస్తే మోసాడు, ఈరోజు మన పని మనకు ముఖ్యం, ఇది పోతే మనకెట్లా నేను అంటాను. పని పోతే ఎట్లా అంటున్నావు? ప్రాణం పోతే ఎట్లా? మరి పని పోతే ఎట్లా అంటున్నావు? ప్రాణం పోతే, లేదా ప్రాణం పోయే పరిస్థితి వస్తే అప్పుడు కూడా అమ్మ పని పోతే ఎట్లా అంటామా మనం? ప్రాణం కన్నా పనేం గొప్పది కాదంటాం. మరి నీకోసం నా కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడే, యవ్వన ప్రాయంలో ప్రాణాన్ని పెట్టి ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించాడే. ఎట్లా ఆయన ఆరాధన దినాన్ని మర్చిపోతామండి మనం? ఎట్లా నిర్లక్ష్యం చేస్తామండి మనం? ఎంత భయము లేని జీవితమో చూడండి. ఇది ఘనపరచడమా? ఘనపరచడం కాదు. అందుకే నేను గడిచిన వారమేనేమో మీకు చెప్పాను, చాలా చక్కగా ఒక ఆత్మీయుని, ఒక విశ్వాసి యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నాను మీతో. అద్భుతకరమైనటువంటి అమెరికా దేశంలో ఉన్నతమైనటువంటి కోటీశ్వరుడైనటువంటి ఆయన 96 సంవత్సరాలు బ్రతికాడు. 95వ సంవత్సరం పుట్టినరోజు అయిపోయినప్పుడు జాన్ డీర్ 95వ సంవత్సరం పుట్టినరోజు అయిపోగానే, అయ్యా మీ జీవితంలో బాధపడిన విషయం ఏదైనా ఉందంటే ఒక్కటి ఉందయ్యా. 75వ సంవత్సరంలో శనివారం భయంకరమైన అనారోగ్య పరిస్థితిని బట్టి ఆరాధనకు వెళ్ళలేకపోయాను ఒక్కరోజు. అది తప్ప నా జీవితంలో 40 లక్షల నష్టం వచ్చినప్పుడు బాధపడలా. మళ్ళా ఇంకో రోజు లాభం వస్తుందిలే అనుకున్నాను. ఆ ఒక్కరోజు ఆరాధనలో నేను పాలు పొందలేదని ఇప్పటికీ నా మనసులో వేదన అన్నాడు. అలాంటి కుటుంబాలు ఈరోజు తరతరాలు పిల్లలు ఇంకా దీవెనకరమైన మార్గంలోనే ఉన్నారు. వాళ్ళు దేవునియందు ప్రియమైన వారలారా, ఈ సమయమందు ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. అలాగ ఘనపరిచిన దావీదు తర్వాత ఒక ఉత్తమమైన రాజున్నాడు, ఆయనే హిజ్కియా. చూడండి, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను మీకు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయము అద్భుతకరమైన మాట 11వ వచనంలో చూద్దామా? నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. 10వ వచనం చివరి లైన్లో ఒక మాట ఉంది, చూస్తారా? నా మనస్సులో అభిలాష పుట్టెను అన్నాడు. 25 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు హిజ్కియా. 25 సంవత్సరాలు యవ్వన ప్రాయం. ఎన్ని ఆశలు ఉంటాయి, ఎన్ని కోరికలు ఉంటాయి ఒక అధికారంలోకి రాగానే. కానీ ఆయన అంటాడు, నా మనస్సులో ఒక అభిలాష. మందిరాన్ని తెరిచాడు, శుభ్రపరిచాడు, పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు. అయ్యా, నిత్యము ధూపం వేయాలి అంటే నిత్యము ప్రార్థన జరగాలి, పరిచర్య చేయాలి, ఇది నా అభిలాష. రాజుగా ఏం కావాలనో చెప్పండి అని అన్నాడు. తర్వాత 30వ అధ్యాయము 32వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు మీరు ఇదే దినవృత్తాంతముల గ్రంథంలో చదివితే హిజ్కియాకున్నటువంటి దేవుని సేవించే అభిలాషను బట్టి ఐశ్వర్యవంతుడయ్యాడు, ఆనందంగా బ్రతికాడు, ఆయుష్ను పొందుకున్నాడు. అభిలాష తెచ్చిన ఆశీర్వాదం ఐశ్వర్యం, ఆనందం, ఆయుష్. అద్భుతకరం. దేవునిందు ప్రియమైన వారలారా, నీకున్న దేవుని సేవించే ఆశ మంచిదైతే, నా దేవుడు ఈ 3 హిజ్కియాకే కాదు, మనకు మన బిడ్డలకు ఇచ్చుటకు సామర్థ్యము కలిగిన వాడు. చెప్దామా? ఇప్పుడు 7 విషయాలు చెప్పాను నేను. 7 విషయాలు. మొదటిది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ గణపరచాలి. 2వది, ఏకముగా కూడి గణపరచాలి. 3వది, సంగతి మరుగు చేసి గణపరచాలి. 4వది, బీదలను కనికరించి గణపరచాలి. 5వది, ఆస్తిలో
ప్రథమ ఫలమునిచ్చి గణపరచాలి. 6వది సేవకుని గౌరవించి వారు సంతోషించే రీతిగా దేవుని గణపరచాలి. 7వది దేవుని సేవించి దేవుని ఘనపరచాలి. ఇట్టి లక్షణాలు కలిగిన వారిని, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. వారి నిధులను నింపుదును, వారిని ఉన్నతంగా దీవించుదును. తలలో ఉంచుదామా? దేవా, కేవలం వినడం కాదు, ఈరోజు ఇప్పుడే ఇట్టి విషయాలలో నా మనస్సును మార్చుకుంటాను. నీ వైపుకు నేను మరలుతాను. నీ పరలోకపు సంగతుల ద్వారా, నేను విన్న ఈ సందేశముల ద్వారా నా ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుంటాను అని నువ్వు వినుకోగలిగితే, ఇక్కడ కొద్ది మంది ఉన్నా నా స్వభావం అదే ప్రియులారా. ఒకరున్నా అదే సందేశం చెప్తాను. ఎవ్వరు లేకుండా మేము షూటింగ్ తీసుకున్నా అదే ఆత్మ నడిపింపుతో మాట్లాడతాను. 100 మంది ఉన్నా, సభలో 1000 మంది ఉన్నా, నా దేవుని గణపరచడానికి నేను వెనకడుగు వేయను. జనాలను చూడను, ధనాలను చూడను, దేవుని వైపు చూసి సందేశాన్ని పంచుకుంటాను. ప్రార్థన చేద్దామా? తలలు వంచి, నాయనా, ఏలి తన కుమారులను గొప్ప చేయడం మీకు నచ్చలేదు. మేము దేన్ని గొప్ప చేసినా మీకు నచ్చదు. మిమ్మల్ని మాత్రమే గణపరిచే స్థితిగతి మాకు, మా కుటుంబాలకు, మా పిల్లలకు మీరు దయచేసి మహిమ పొందండి అని శరణు వేడుదాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన దేవా, మహాగణుడవైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఎన్నో పర్యాయములు సమూయేలు 1 గ్రంథం 2:30లో నన్ను గణపరచువారిని నేను గణపరిచేదును అని చెప్పుకుంటున్నామే కానీ ఎలాగ మిమ్మల్ని గణపరచాలో ఇదివరకు ఒక సందర్భంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు నూతనమైన దారిలో, కోణములో మీరు మాట్లాడుతూ వచ్చిన విలువైన మాటల కొరకు స్తోత్రములు నాయనా. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఈ వాక్యానికి అందరినీ పిలువబడిన అర్హత ఉంది, అందరికీ ఆధిక్యత ఉంది. కానీ మీ ఏర్పాటులో ఉన్న నీ బిడ్డలు ఈ మాటలు విన్నారు. విన్నవారిలో కొంతైనా చలనము కలిగి, మార్పు కలిగి, మీ వాక్యానికి పరిపూర్ణంగా సమర్పించుకోవడానికి సహాయం చేయండి. అటు దారిలో నన్ను కూడా నిలబెట్టండి. ఎక్కడ ఏ విషయమందు కూడా నాయన మీ ఘనతను మేము కానీ, మా కుటుంబాలు కానీ దొంగిలించక, మీకు మాత్రమే ఘనత కలిగే రీతిగా నడుచుకున్నట్లు సహాయం చేయండి. ఓ తండ్రి, ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని, ఘనతకు ఆధారమైన దేవుడవైన మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.